హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉగాది అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, బొబ్బట్లు. సో ఈ బొబ్బట్లని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపప్పుని తీసుకున్నాను. పప్పుని శుభ్రంగా కడుక్కొని దాంట్లో 4 గ్లాసులు వాటర్ పోసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు నానేలోపు మరొక పక్కన పిండిని కలుపుకొని తీసుకుందాం. దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకోవచ్చు. లేదంటే 2 కప్పుల మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ హెల్దీ వేలో చూపిస్తున్నాను కాబట్టి గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండి యూస్ చేసాం కాబట్టి పసుపు వేయడం వల్ల బొబ్బట్లు మంచిగా కనిపిస్తాయి. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా కలుపుతూ ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండి కంటే జారుడుగా కలుపుకోండి. అలా అని మరీ మెత్తగా కూడా కలపొద్దు. ఇలా మెత్తగా పిండిని కలుపుకొని దానిపైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు పూర్ణం రెడీ చేసుకుందాం. మనం హెల్దీ వేలో బొబ్బట్లని తయారు చేస్తున్నాం కాబట్టి మేము కొద్దిగానే నెయ్యిని అప్లై చేసుకున్నాం. మీకు కావాలంటే మరికొంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా అని మెత్తగా ఉడికించుకోవద్దు, కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోండి. శనగపప్పు ఉడికింది. ఈ ఉడికిన పప్పుని వడబుట్టలో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ని మనం చారులా కూడా చేసుకోవచ్చు. అంటే ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు రసం, టమాటో ఇవన్నీ వేసుకొని చారులా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి శనగపప్పుని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాం కదా, సో దానికి సరిపోయేలా 2 గ్లాసుల పొడి బెల్లాన్ని తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే మరికొంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న 2 కప్పుల పొడి బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఇందులోనే ఇలాచీ వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా ఇందులో వేస్తూ పూర్తిగా కలుపుకోవాలి. ఈ కలిపే ప్రాసెస్లో మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచండి. హై ఫ్లేమ్లో కానీ పెడితే పప్పు అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా పప్పు దగ్గర పడేంత వరకు చేయాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే
స్టవ్ ఆఫ్ చేశాక పప్పులో 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. ఉండలు ఏమన్నా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి మంచిగా మెత్తగా కలుపుకొని ఇందాక మనం ఏ సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకున్నామో అదే సైజులో గోధుమ పిండి ముద్దలని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మేము 2 టైప్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాము. అంటే ఒకటి ఆయిల్ యూస్ చేసుకొని ఇంకొకటి ఆయిల్ లేకుండా పొడి పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు బొబ్బట్లను రెడీ చేసుకోవడానికి ఒక కవర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని పూరీ సైజులో ప్రెస్ చేసుకోవాలి. ఆ ప్రెస్ చేసుకున్న గోధుమ పిండి ముద్దలో పూర్ణాన్ని పెట్టుకొని ఆ మొత్తం మిశ్రమాన్ని క్లోజ్ అయ్యేటట్టు మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పూర్ణం బయటికి రాకుండా చూసుకోండి. అలాగే దాని మీద మరొక కవర్ పెట్టుకొని రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పిండి ముద్దని తీసుకొని దాని మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. ఆ తర్వాత పూరీ సైజ్ అంతా ప్రెస్ చేసుకొని పూర్ణంని మొత్తంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో మనం చపాతీ చేసుకున్నట్లుగా పూర్ణం బయటికి రాకుండా తాల్చుకోవాలి. బొబ్బట్లని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడెక్కాక ఆయిల్ లేకుండా బొబ్బట్లని కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బొబ్బట్లని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మంచిగా కాల్చుకోండి. ఇక్కడ మేము ఎక్కువగా గీ యూస్ చేయలేదు, ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్లుగా హెల్దీ వేలో బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి గీ అనేది యూస్ చేయలేదు. మీరు కావాలనుకుంటే గీ వేసుకొని కూడా బొబ్బట్లని కాల్చుకోవచ్చు. బొబ్బట్లని కాల్చుకున్న తర్వాత కొద్దిగా గీని రాయండి. దానివల్ల బొబ్బట్లు సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైన బొబ్బట్లు అదేనండి భక్షాలు రెడీ. మీరు కూడా ఈ ఉగాది పండగకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.